శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. కార్తీక దామోదరాయ నమ. ఈరోజు కార్తీక మాసంలో వచ్చే బుధవారం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయం శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి నడిచి వెళితే కొన్ని వేల అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే విష్ణు ఆలయంలో ఈరోజు సాష్టాంగ నమస్కారం చేయటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో చిత్రవర్ణము అంటే 2-3 రంగులు కలిసినటువంటి వస్త్రాన్ని దానం ఇస్తే చాలా మంచిది. ఆకస్మిక సమస్యల నుంచి బయటపడవచ్చు. కార్తీక బుధవారం రోజు ఎవరైతే విష్ణు సంబంధమైన ఆలయంలో 2-3 రంగులు కలిసిన వస్త్రాన్ని దానం ఇస్తారో వాళ్ళకి సంవత్సరం పాటు ఆకస్మికంగా సమస్యలు రావు. అనుకోకుండా ఎలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు కలగవు. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో కార్తీక బుధవారం సందర్భంగా గంట దానం ఇచ్చిన, శంఖం దానం ఇచ్చిన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. సాయంకాలం విష్ణు ఆలయంలో దీపాలు వెలిగించిన, దీపదానం చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే రేపటికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే రేపు కార్తీక మాస గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది. దీన్ని గురు పుష్యయోగం అనే పేరుతో పిలుస్తారు. చాలా శక్తివంతమైన రోజు. ఎప్పుడైనా సరే గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దాన్ని గురు పుష్యయోగం అంటారు. రేపు కార్తీక మాసంలో వచ్చే గురు పుష్యయోగం కాబట్టి కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితాలు ఉన్నటువంటి గురు పుష్యయోగం రేపు ఉంది. రేపు పిసరంత బంగారం కొన్నా సరే తొందరలోనే మీ బంగారం రెట్టింపు అవుతుంది. మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. మళ్ళీ బంగారం కొంటూనే ఉంటారు. ఎప్పుడైనా గురు పుష్య యోగం ఉన్నప్పుడు కొద్దిగా బంగారం కొన్నా కూడా తొందరలోనే బంగారం రెట్టింపై మళ్ళీ బంగారం కొనే యోగం లభిస్తుంది. అందులోనూ రేపు కార్తీక మాసంలో వచ్చే గురు పుష్య యోగం కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా అయినా బంగారం కొనండి. తొందరలోనే మీ ఇల్లంతా బంగారుమయం చేసుకోండి. రేపు కార్తీక బహుళ షష్ఠి గ్రామ దేవతలకు ఇష్టమైన రోజు కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవతలను దర్శనం చేసుకోండి. పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలా గ్రామ దేవతలను రేపు దర్శనం చేసుకోవటం ద్వారా విశేషంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కారణం తెలియని అనారోగ్యాల నుంచి బయటపడవచ్చు. శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి బయటపడవచ్చు. అయితే గ్రామ దేవతలను దర్శనం చేసుకోవటానికి వెళ్ళేటప్పుడు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. అదేంటంటే ఒక కుండ తీసుకొని ఆ కుండకి పూర్తిగా పసుపు రాయాలి, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ కుండకి వేపాకులు చుట్టాలి. వేపాకుల దండ ఆ కుండకి చుట్టిన తర్వాత ఆ కుండలో నీళ్లు పోసి ఆ కుండలో ఉన్న నీళ్లలో పసుపు, కుంకుమ, అక్షింతలు, సువాసన కలిగినటువంటి పుష్పాలు, యాలకులు, లవంగాలు వీటన్నిటినీ కూడా వేసి ఆ కుండని తీసుకొని గ్రామదేవతలకు వెళ్ళి ఆ గ్రామదేవతలకి ఈ కుండ జలాలతో అభిషేకం చేయాలి. దీన్ని వారాభిషేకం అనే పేరుతో పిలుస్తారు. చాలా శక్తివంతమైన అభిషేకం, గ్రామదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైన అభిషేకం. రేపు కార్తీక బహుళ షష్ఠి సందర్భంగా గ్రామదేవతలకి ఇలా ప్రత్యేకంగా వారాభిషేకం చేయటం ద్వారా సంపూర్ణంగా గ్రామదేవతల అనుగ్రహం కలుగుతుంది. అలాగే గ్రామదేవతలకి రేపు అభిషేకం చేసిన తర్వాత నిమ్మకాయల దండలు అలంకరించి గ్రామదేవతల దగ్గర నిమ్మదీపాలు వెలిగించండి. అలాగే గ్రామదేవతలకి రేపు ఎవరైతే బెల్లం దోశ సమర్పిస్తారో వాళ్ళకి జీవితంలో ఉన్నత స్థాయి ఏర్పడుతుంది. అలాగే పెసరపప్పుతో చేసిన పొంగలి సమర్పించిన గ్రామదేవతల అనుగ్రహం కలుగుతుంది. దీన్ని మడప సమర్పించడం అనే పేరుతో పిలుస్తారు. కార్తీక బహుళ షష్ఠి సందర్భంగా రేపు గ్రామదేవతలకు బెల్లం దోశ సమర్పిస్తే దాన్ని మడప సమర్పించటం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి గ్రామదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. బెల్లం దోశ కానీ పెసరపప్పు పొంగలి కానీ రేపు ఖచ్చితంగా గ్రామదేవతలకు సమర్పించండి. ఇలా కార్తీక బహుళ షష్ఠి సందర్భంగా రేపు గ్రామదేవతల దగ్గరకు వెళ్ళి పూజ చెయ్యలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే గ్రామదేవతలను పూజించుకోవచ్చు. ఇంట్లో గ్రామదేవతలను ఎలా పూజించాలంటే మీ ఇంట్లో పూజ గదిలో గోడ మీద తడి పసుపుతో గుండ్రంగా ఒక రూపు గీయండి. కుంకుమతో అడ్డంగా 3 గీతలు గీయండి. ఆ గీతల మధ్యలో కుంకుమ బొట్లు పెట్టండి. దీన్నే గ్రామదేవతా స్వరూపంగా భావించుకోవచ్చు. కాబట్టి వీలైన వాళ్ళు గ్రామదేవతల ఆలయానికి వెళ్ళి పూజ చేయండి. వీలు కాని వాళ్ళు మీ ఇంట్లో పూజ గదిలోనే దీపం పెట్టాక ఆ పూజ గదిలో ఉన్న గోడ మీద తడి పసుపుతో గుండ్రంగా గీసి కుంకుమతో అడ్డంగా 3 గీతలు గీసి మధ్యలో కుంకుమ బొట్లు పెట్టి దాన్నే గ్రామదేవతా స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోవచ్చు. బెల్లం దోశ నైవేద్యం పెట్టచ్చు.
ఇలా చేయటం ద్వారా సంపూర్ణంగా గ్రామ దేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపు చాలా శక్తివంతమైన రోజు, కార్తీక మాసంలో వచ్చే గురు పుష్యయోగం ఉన్న రోజు, గ్రామ దేవతలకు ప్రీతిపాత్రమైన రోజు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంపూర్ణంగా సమస్త శుభాలు సిద్ధింపజేసుకోండి. సర్వం శ్రీ కార్తీక దామోదర చరణార విందార్పణమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.